నమస్కారం, జే న్యూస్ కు స్వాగతం. నేను మీ నాయుడు. ఈరోజు వార్తల్లో విశేషాలు. మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. గార మండలంలోని బలరాంపురంలో మత్స్యకారుల సేవా పథకాన్ని ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేసిన అనంతరం మత్స్యకారులకు మత్స్యకార భరోసాను అందజేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో భృతి కింద 20,000 రూపాయలు మత్స్యకారులకు అందజేశామని తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలనలో చంద్రన్న బీమాను సబ్సిడీలను రద్దు చేసి మత్స్యకారులకు ద్రోహం చేశారని మండిపడ్డారు. మత్స్యకారుల సేవలో మంచి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వివరించారు. వేట నిషేధ కాల భృతిని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు పెంచుతూ మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచే దిశగా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో మత్స్యకార భరోసా అందుకున్న మత్స్యకారుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు కట్ చేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బలరాంపురంలో ఈరోజు కార్యక్రమం ప్రారంభించి మత్స్యకారులకు అందజేశామన్నారు. కొందరు లబ్ధిదారులకు భరోసా అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని పరిశీలించి త్వరలోనే వారికి అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, ప్రజలు, మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మత్స్యకారుల జీవన అభివృద్ధి కోసం మీరందరూ చెప్పారు. నాకు 7 ఊర్లు కూడా నేను తిరిగాను. ప్రతి ఒక్క మత్స్యకారుడి యొక్క జీవన పరిస్థితి శైలి ఎలా ఉంటుందో కూడా నేను అర్థం చేసుకున్నాను. నేను మన యువ నాయకులు, యువ కేంద్ర మంత్రి, అత్యంత భిన్న వయసు కలిగినటువంటి కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారితో చెప్పాను, సమస్యలు చెప్పాను. నేను చెల్లించిపోయాను. ప్రతి ఊర్లో మీకుండే పరిస్థితులు నాకు తెలుసు. అందుకే ఆ రోజు ఇమ్మీడియట్ గా నా సొంత ఖర్చుతో బోర్ వేయడం జరిగింది. మొన్న బందరవారిపేట సాయంకాలం వెళ్లి మిట్ట మధ్యాహ్నం 1:30 వరకు ఊరంతా ఒడిసిపెట్టి తిరగడం జరిగింది. మీకు ఏం వసతులు కావాలనేది కూడా మేము పూర్తిగా తెలుసుకున్నాం. ఫేజ్డ్ మేనర్ గా ఒక్కొక్కటిగా చేసి తీరుతాం. మీ అందరికీ మౌలిక వసతులు కల్పిస్తాం. అలాగే రామన్న కూడా తీర ప్రాంత గ్రామాల్లో సాగర్ మాల్ అని పేరు పెట్టి మీకు ఈ సోలార్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మొన్నే కుందువానిపేటలో 40 ఇచ్చాం. మత్స్యలేశం కూడా అడిగారు, వారికి కూడా ఇస్తాం. ఇక్కడ కూడా రామన్న ఆయన ఎంపీ నిధులతో ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది సముద్రంకి లైట్స్. అలాగే మిగతా అన్ని గ్రామాల్లో కూడా చేస్తాం. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి ఆలయంలో 50వ వార్షికోత్సవ ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు కుటుంబ సభ్యులతో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం జ్యోతి ప్రదీపన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో టి వాసుదేవరావు, ఆలయ సిబ్బంది, టీడీపీ మండల అధ్యక్షులు పైలా బాబ్జీతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పీఠం కూటమి వశమైంది. 2వ వార్డు కౌన్సిలర్ ఆకుల మల్లేశ్వరి పాలకొండ నగర పంచాయతీ నూతన చైర్మన్ గా ఎన్నికయ్యారు. గతంలో 19వ వార్డు కౌన్సిలర్ ఎండువ రాధాకుమారి వైసీపీ హయాంలో చైర్మన్ పదవి పొందారు. అనంతరం వ్యక్తిగత కారణాలతో ఆమె రాజీనామాతో ఖాళీ అయిన చైర్మన్ పదవిలో తాత్కాలిక చైర్మన్ గా ఎన్నాళ్ళు 11వ వార్డు కౌన్సిలర్ పల్లా ప్రతాప్ కొనసాగారు. అనేక మార్లు చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదాల తర్వాత నేడు పాలకొండ చైర్మన్ పీఠం కూటమి తన ఖాతాలో వేసుకుంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ రాజకీయ చాణక్యం ముందు వైసీపీ ఎత్తులు చిత్తు అయిపోయాయి. చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తరుణంలోనే కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఆకుల మల్లేశ్వరి మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈరోజు జరిగిన ఎన్నికలో ఆకుల మల్లేశ్వరి ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని టీడీపీ కౌన్సిలర్లు అడప జయ ప్రతిపాదించగా గంటా వరలక్ష్మి బలపరిచారు. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో ఒకే అభ్యర్థి నామినేషన్ వేయడంతో ఎన్నికల అధికారి శోభిక ఆకుల మల్లేశ్వరిని చైర్మన్గా ప్రకటించారు. అనంతరం కూటమి తరపున చైర్మన్గా ఎన్నికైన ఆకుల మల్లేశ్వరిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే జయకృష్ణ, మాజీ మంత్రి కిడారి శ్రవణ్, ఇన్ఛార్జి పడాల భూదేవి సన్మానించారు. ఈరోజు పాలకొండ మున్సిపల్ చైర్పర్సన్ గా ఆకుల మల్లేశ్వరి గారు ఎన్నికయ్యారు. మరి ఎప్పుడో జరగాల్సినటువంటి
ఎన్నికది ఎప్పుడో ఆవిడ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక అవ్వాలి. కానీ వైసీపీ ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మరి సహకారం లభించకపోవడంతో కేవలం వాళ్ళ అభివృద్ధిని అడ్డుకోవడం తప్పించి పాలకొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే లక్ష్యం కానీ ధ్యేయం కానీ ఈ వైసీపీ నాయకులకు లేదు. ఈరోజు మరి మల్లేశ్వర గారు చైర్మన్ గా ఎన్నికయ్యారు. మరి పాలకొండ మున్సిపాలిటీని మరి ఈరోజు అభివృద్ధి పదంలో మరి ముందుకు తీసుకువెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి, చైర్మన్ గారికి, జిల్లా చైర్మన్ గారికి, పెద్దలందరికీ, నాతో కౌన్సిలర్లందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను బాగా పని చేస్తానని, ప్రజల్లో పేరు తెచ్చుకుంటానని మాటిస్తూ మీడియా వాళ్ళకి కూడాను ధన్యవాదాలు. మనందరం కూడా ఇక్కడ ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పర్యవేక్షణకు వచ్చినటువంటి జీసీసీ చైర్మన్ మా సోదరులు ఇక్కడ శ్రావణ్ గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా జయకృష్ణ గారు ఉన్నారు. ఈరోజు ఏంటంటే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది అనగానే మీరన్నీ చూశారు. ఒకటోసారి రెండవసారి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో ఏంటో అనేది. కానీ ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా కూటమి పాలన రావాలి. స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూటమి పాలన వస్తే పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ మున్సిపాలిటీ ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాలుగా ఇంచుమించు నిరాదరణకు గురయ్యింది, కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఇప్పుడైనా మున్సిపాలిటీని బాగు చేయాలన్న ఉద్దేశంతో ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఎమ్మెల్యే గారు కూడా కృషి చేయడం కూడా జరిగింది. శ్రీకాకుళం నగరంలోని అరసవెల్లి రోడ్లో గల సర్వాణి విద్యాలయ వార్షికోత్సవ వేడుకలను సోమవారం సాయంత్రం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా సివిల్స్ విజేతలైన సర్వాణి పూర్వ విద్యార్థులు, యూపీఎస్సీ జాతీయ స్థాయి 15వ ర్యాంకు సాధించిన బాణ వెంకటేష్ తల్లిదండ్రులు చంద్రరావు, శ్రీమతి రోహిణి, అలాగే జాతీయ స్థాయి 975వ ర్యాంకు సాధించిన కుమారి ఆర్ఎస్ఎం మానస తన తల్లిదండ్రులు రావాడ ప్రకాశరావు, శ్రీమతి ఉషారాణితో పాటు హాజరయ్యారు. ముందుగా సర్వాణి వ్యవస్థాపకులు అందవరపు సూరిబాబు, ఇండియన్ హెర్క్యులస్ కోల్రామతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హెడ్మినిస్ట్రేటర్ డాక్టర్ కె రేఖ వార్షిక ప్రగతిని నివేదించారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా విశ్రాంతి జిల్లా విద్యాధికారి, విశిష్ట విద్యావేత్త బలివాడ మల్లేశ్వరరావు ప్రసంగించారు. ఉన్నత విలువలు, అత్యున్నత వ్యక్తిత్వం గల అందవరపు సూరిబాబు సర్వాణి సంస్థను అప్రతిహతంగా నడిపిస్తున్నారని, ఆయన మార్గనిర్దేశనంలో ఎందరో విద్యార్థులు వైద్యులుగా, ఇంజనీర్లుగా, సీఏలుగా, వ్యాపారవేత్తలుగా, సివిల్స్ అధికారులుగా తీర్చిదిద్దబడ్డారని కొనియాడారు. ప్రముఖ వ్యాపారవేత్త ఓన నాగరాజు మాట్లాడుతూ స్వలాభాపేక్ష లేకుండా కేవలం విద్యను పేద మధ్యతరగతి వర్గాల వారికి చేరువ చేయడమే పరమావధిగా సూరిబాబు సర్వాణి విద్యాలయ ద్వారా సేవ చేస్తున్నారు. ప్రముఖ ఆడిటర్ బరాటం శ్రీరామూర్తి మాట్లాడుతూ సర్వాణి విద్యార్థులు ప్రపంచంలో నలుమూలల సిక్కోల ఖ్యాతిని ఇనుమడింపజేయడం గర్వకారణమని, అందుకు సూరిబాబు చేస్తున్న కృషి అమోఘమన్నారు. అనంతరం ఇటీవల 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 550 మార్కులు పైబడి సాధించిన స్థానిక చేపల వీధి నగరపాలక సంస్థ పాఠశాల విద్యార్థులు చిరంజీవి లోహిత, వర్షితకు అందవరపు సూరిబాబు ప్రకటించిన చెరో 5,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని విశ్రాంతి జిల్లా విద్యాధికారి బలివాడ మల్లేశ్వరరావు మరియు రిటైర్డ్ హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా అందించారు. అఖండ ప్రతిభను చాటిన ఈ విద్యార్థులకు ఉన్నత చదువులకు గైడెన్స్ ఇస్తామని అందవరపు సూరిబాబు ప్రకటించారు. సర్వాణి విద్యాలయ శ్రీకాకుళం జిల్లాలోనే ఒక విలువలతో కూడిన సంస్థ, ఒక పరిపూర్ణమైన పాఠశాల. విద్యతో పాటు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు, అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ కార్యక్రమాలు సందర్భంలో ఈరోజు యాన్యువల్ డే కార్యక్రమం చేస్తున్నాం. ఈ యాన్యువల్ డే కార్యక్రమానికి ప్రతి పిల్లలు కూడా స్టేజ్ మీద పార్టిసిపేట్ చేయడం తట్టుగా వాళ్ళు స్టేజ్ ఫీల్ పోగొట్టి వాళ్ళు ఉన్న ఉత్సాహాన్ని బయటకు తీసి, వాళ్ళు ఉన్న ఆర్ట్ తీసి, వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ ఆ విద్య బయట తీయడమే సర్వాణి ఆలోచన. ఒక భగవద్గీత కానీ, యోగా కానీ, స్పోర్ట్స్ డే కానీ, ప్రాజెక్ట్ డే కానీ, అవుటింగ్స్ కానీ, పిక్నిక్స్ కానీ, ఎక్స్కర్షన్స్ కానీ, ఇవన్నీ కూడా నాన్ అకాడమిక్ యాక్టివిటీస్లో సందర్భం జరుగుతుంది. సర్వాణి ఈరోజు
శారవణిలో ఇద్దరు టాప్లో సివిల్స్లో సెలెక్ట్ అయ్యారు ఈ సంవత్సరం. మాన వెంకటేష్ అని 15వ ర్యాంక్ వచ్చింది. అదే రకంగా మానస మా హెచ్ఆర్ నుంచి అమ్మాయి వచ్చింది స్కూల్కి. ఈ రకంగా పిల్లలు ఆ స్థాయికి ఎదిగారు. వాళ్ళు అనేక రకమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడడం కానీ ఇవన్నీ పిల్లల్లో నేర్పుతున్నాం. శర్వాణి ఒక పరిపూర్ణ స్కూలు. మరి ఈరోజు అది కమర్షియల్ టచ్ లేకుండా, మరి యొక్క ఆదాయం ఆలోచన లేకుండా మరి పిల్లల విషయంలో ఆలోచించే సంస్థ శర్వాణి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణాన్ని అకస్మాత్తుగా వర్షపు చినుకులు పలకరించింది. గత 10 రోజులుగా దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం ఒక్కసారిగా చల్లగాలి తగలడంతో ఊపిరి పీల్చుకున్నారు. వేసవి ప్రారంభం నుండి వర్షాలు లేక రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. ఒక్కసారిగా వర్షం పడడంతో రైతులకు ఉపశమనం లభించింది. మామిడి, జీడి పంటలకు లాభదాయకమని రైతులు అంటున్నారు. పహల్గామ్లో టూరిస్టుల పైన జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ శ్రీకాకుళం నగరంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఐజేయు కార్యవర్గ సభ్యులు ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ పహల్గామ్లో టూరిస్టుల పైన జరిగిన దాడి అత్యంత పాశవికమైన దాడి అన్నారు. తీవ్రవాదుల మతాన్ని చూసి టూరిస్టులపైన దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో మరణించిన మృతుల కుటుంబ సభ్యులకు ఏపీయూడబ్ల్యూజే సభ్యులు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొంచె చిన్నారావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనకాల రామ్మోహన్ రావు, సీనియర్ ఏపీడబ్ల్యూజే సభ్యులు నాగభూషణం, భాస్కర్రావు, కళ్యాణ్ చక్రవర్తి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి మొదలవలస వాసు, ధనుంజయ, జోగనాయుడు, జయప్రకాష్, బుడుమూరు శ్రీరాములు నాయుడు తదితరులు పాల్గొన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ సౌజన్యంతో కర్రసాము క్రీడాకారులకు మంగళవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కణితి శ్రీరాములు మాట్లాడుతూ అంతరించిపోతున్న ప్రాచీన క్రీడలకు మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పూర్వ రోజుల్లో ఆత్మరక్షణ కోసం కర్రసాము నేర్చుకునేవారని గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ కర్రసాము క్రీడకు ప్రాణం పోస్తున్న యువ క్రీడాకారుడు మరియు కోచ్ బలగ హర్షవర్ధన్ను అభినందించారు. ఈ నెల 30న వెస్ట్ గోదావరి జిల్లా కైకులూరులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కర్రసాము క్రీడా పోటీలకు వెళ్తున్న బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకంటే ముందు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా 2 రోజుల క్రితం పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కణితి శ్రీరాములను స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు స్వాగతం పలికి అభినందించారు. నూతన ప్రిన్సిపల్ హయాంలో ఆర్ట్స్ కళాశాలకు మహర్దశ రావాలని వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఆకాంక్షించారు. మంచి మనసున్న మహారాజు కణితి శ్రీరాములు అని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, శాసపు జోగనాయుడు, బివిఎస్ రవిశంకర్, జి లక్ష్మి, నళిని సుధాకర్, ఓన నాగభూషణ్, పుట్నూరు నాగేశ్వరరావు, ఎం మల్లిబాబు, జేసీ పట్నాయక్, మెట్ట ధనంజయ భట్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కళాశాల ప్రిన్సిపల్గా వచ్చిన తర్వాత మనకు ఫోన్ చేసి నేను మీలో కలిసి అందరికీ ఇంట్రడ్యూస్ అయ్యి నేను ఇంట్రడ్యూస్ మీ అందరికీ తీసుకుంటాను ఆయన వస్తామని ఆయన ఫోన్ చేశారు. కనుక మన అందరము ఆయన తప్పటితో ఆహ్వానిస్తూ ప్లస్ ఆయన నాకు వెలిగి కాలేజీలో అలాగే మేము ట్రాన్స్ఫర్ కోసం హైదరాబాద్ ట్రైన్లో జర్నీ కూడా చేసాం. అప్పుడు పరిచయం అలాగా ఆయన ఉమెన్స్ కాలేజీలో ప్రిన్సిపల్ ఉండేటప్పుడు జడ్జి గారు చాలా సార్లు తీసుకెళ్ళి మంచి మంచి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సేవలు పడమైంది. మరి ఆయన ఇక్కడ రావడం, మన గవర్నమెంట్ రావడము మన అందరికీ గర్వకారణం. అక్కడ దాంతో పాటు రామాంజీ విగ్రహం, తర్వాత గాంధీ గారి విగ్రహం, ఈ సరస్వతి బొమ్మ ఇలా పెట్టారు. పూర్తిగా అంతకుముందు లేవు. అది మతపరమైన ఇది కూడా తీసుకుంటే అది కాదని, కానీ పెద్దవాళ్ళు కదా దానివల్ల పెద్దవాళ్ళు ఇలా పెట్టడం కొంచెం ఆనందం, సంతోషమైన విషయం. ఏదైనప్పటికీ మొన్న 10వ తేదీన జాబ్ మేళ అయింది మా పాతపట్నంలో. అయితే పాతపట్నంకి వచ్చి జోగినాయుడు గారు ఎంత చక్కగా పరిచయం చేశారంటే వాళ్ళకి ఎవరికి మరి మాట రానివ్వలేదు. అంత చక్కగా వివరించి చెప్పారు దానికోసం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని
క్షేత్రస్థాయిలో అమలు చేసే క్షేత్ర సహాయకుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సొంత గ్రామాల్లో కాకుండా పక్క పంచాయతీలకు బదిలీలు చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా క్షేత్ర సహాయకులు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ధర్మారావు మీడియాతో మాట్లాడుతూ, గత 19 ఏళ్లుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న మాకు కనీస వేతనాలు చెల్లించాలని, కేవలం 6,000 నుండి 8,000 రూపాయల వరకు ఇస్తున్నారని, ఇది చాలని వేతనమని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు గ్రామాల్లో రాజకీయ ఒత్తిడులు పెరుగుతున్నాయని, దీనివల్ల మానసిక ప్రశాంతత లేకుండా పోతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రేయింబువల్లో పనిచేస్తూ వలసల నివారణకు పాటుపడుతున్న మాకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. అనంతరం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు డాక్టర్ సుధాకర్ రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం బలగ నాగావళి నదీ తీరంలో వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారికి వేకువజాము నుండే అభిషేకాలు, అర్చనలు వేద పండితుల చేత నిర్వహించారు. ఈ వార్షికోత్సవం 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ప్రధాన అర్చకులు తెలిపారు. ముందుగా గణపతి హోమం, గణపతి పూజ, అలాగే ఈరోజు విశేష మహాసంకల్పం ప్రతిష్ట, ధ్వజ ప్రతిష్టా సంకల్పం, అలాగే మహాసంకల్పం అన్నవరం దేవస్థానం నుండి ప్రముఖ ఋత్విజుల చేత ఇక్కడ విశేషంగా అందరి సమక్షంలోని ప్రతి సంకల్పం చేయడం జరిగింది. అనంతరం కేరళ శ్రీ రేజ్కుమార్ నంబూద్రి గారి వారి చేతి మీదుగా గణపతి హోమం జరిగింది. తర్వాత రుద్రహోమం జరగబోతున్నది. అలాగే సూర్య నమస్కారాలు, మన అరసవిల్లి అని నానుడి, అలాంటి అరసవిల్లి క్షేత్రం మన దేవాలయంలో ఉన్నది కనుక శ్రీ కూర్మనాథ మణినాగ ముఖేశ్వరోపి కోటీశ్వరేణ మిళిత అఖిల సూర్యదేవ తద్దివ్యధామ పరిరక్షతు మంత్రసంతి అని అరసవల్లి సూర్యనారాయణమూర్తితో పాటుగా అలాగే బలరామ ప్రతిష్ఠలైనటువంటి ఈ క్షేత్రాలు శైవ క్షేత్రాలు పంచారామాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే కూర్మనాథుడు ఉన్నాడు. అందుకు నేను కూడా ఇక్కడే ఉంటానని అయ్యప్ప స్వామి వారి ఈ యొక్క సూర్య నమస్కారాలని భక్తుల సమక్షంలో ఇక్కడే ఈ వేదిక మీద జరగబోతున్నాయి. మనందరం వీక్షించబోతున్నాము, తీర్థప్రసాదాలు స్వీకరిస్తాము. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో కంకణధారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఉండి ఈ కార్యక్రమాన్ని చేసి మధ్యాహ్న కాల విశేష అర్చనలు చూసి మరి సాయంకాల హోమాలు అన్నీ ఉన్నాయి. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.